నమస్తే. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన చేసినప్పుడు ఒకటే మాట చెప్పినాడు. నేను మళ్ళా నెక్స్ట్ ఓయూ క్యాంపస్‌లో మీటింగ్ పెడతా. ఒక్కనే వస్తా. నాకు పోలీస్ బందోబస్తు కూడా అవసరం లేదని చెప్పేసి కొన్ని సందర్భాలలో చెప్పినాడు. ఇయాల డిసెంబర్ 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన చేస్తున్నాడు. సో దాని గురించి అసలు నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జంగయ్య ఉన్నారు. అన్న నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఎట్లా చూస్తారు అసలు? ఆయన పర్యటన చూస్తే ఎట్లుందంటే వచ్చినా పోయినా ఓరామ చిలుక అన్నట్లు వస్తుండు పోతుండు. మార్పు మార్పు అంటుండు, ఏం మార్పు లేదు. ఓన్లీ ఉచిత మాటలు. ఎందుకంటే దానికి పైసలు ఉండేవి ఆ మాటలు, ఉచిత మాటలు చెప్పనికి ఏముండయి. కాబట్టి మొన్న వచ్చిండు, ఏమన్నాడు? వచ్చి మొత్తం 1000 కోట్ల అభివృద్ధి నిధులు ఇస్తా అని చెప్పిండు. వచ్చిండు ఏమని ఇచ్చిండు అంటే గుండు సున్నా. అన్న ఇప్పుడు రాని ముఖ్యమంత్రి రానే లేదు. వచ్చిన ముఖ్యమంత్రి మీద ఇట్లా విమర్శలు చేయడం కరెక్టేనా మరి? వచ్చిన ముఖ్యమంత్రి మీద మాట మీద ఉంటేనేమో ఓకే. ఈయన మాట మీద లేదు కాదు. నువ్వు చూడు, తెలంగాణ సమాజం మొత్తం చూడు, అక్కడ 6 గ్యారెంటీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు. ఇప్పటి వరకు ఎలాంటి ఒకటా నెరవేరిందా? విద్యార్థులకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు పోయినాయి. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తున్నటువంటి 1000 కోట్ల అనే నిధులు పోయినాయి. అదే విధంగా మీరు ఉస్మానియా ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు, టీచింగ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి లేదు. ఏ మాట మీద ఉందో చెప్పు నువ్వు? ఉద్యోగ నోటిఫికేషన్ ఉన్నావా? జాబ్ క్యాలెండర్ మీద ఏమన్నదా? జాబ్ క్యాలెండర్ అయి సంవత్సరం అయిపోయింది, ప్రథమ వర్ధంతి అయిపోయింది. ఒక్క జాబ్ క్యాలెండర్ ప్రకారం అని ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ చేసినావా? గత ప్రభుత్వంలో వేసినటువంటి నోటిఫికేషన్లకే నువ్వు ఏమంటారు, నియామక పత్రాలు ఇచ్చి నేను ఇచ్చిన అంటే ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అంటే సమాజం ఒప్పుకుంటుందా? ఇది అందుకోసమే ఆయన మాటలలో మాకు నిజాయితీ కనిపిస్తలేదు. ఆయన మాటల ద్వారా మేము ఆయన నమ్మతలేము. కాబట్టి మేమేమంటున్నామంటే, మీరు ఇస్తున్నటువంటి ఉస్మానియా డెవలప్మెంట్ కోసము 1000 కోట్ల యొక్క జీవో విడుదల చేయాలి. అదే విధంగా మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ రిక్రూట్మెంట్, నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఉన్నటువంటి రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. నేను ఈ టైంలో ఈ డేట్లో ఈరోజు వేస్తున్నా అని విడుదల చేయాలి. అదే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు 8500 కోట్ల రూపాయల బకాయిలు ఈరోజు పేద విద్యార్థులకు ఉన్నటువంటి బకాయిలు ఈరోజు విడుదల చేయక విద్యార్థులందరూ ఈరోజు రోడ్ల మీద పడతా ఉన్నారు. వాళ్ళ చదువుకు దూరం చేస్తా ఉన్నావు. అంటే విద్యాశాఖ మంత్రి నీ దగ్గర పెట్టుకోను అంటే విద్యాశాఖ మంత్రికి నాట్ ఎలిజిబుల్ పర్సన్ రేవంత్ అనే వ్యక్తి. అలాంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిని తన దగ్గర పెట్టుకొని ఈరోజు విద్యార్థుల పుట్టగొడుతున్నాడు. విద్యార్థులు ఈరోజు నడి రోడ్ల మీద పడి, అరే నాయన మాకు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వస్తలేవు, స్కాలర్షిప్ వస్తలేవు, మేము చదువుకోవడానికి చదువును దూరం చేస్తున్నావు. ఇలాంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రికి అర్హుడా? కాబట్టి అనర్హుడు. కాబట్టి నేను చెప్తున్నా, మీరు వెంటనే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు మొత్తం విడుదల చేసిన తర్వాతనే ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలని ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే ఉద్యోగాల జాతర వస్తుంది ఈసారి డిసెంబర్ 7వ తారీఖు నాడు. గతంలో ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి నిరుద్యోగులంతా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో పోటీ చేసినారు. అయినా కూడా నిరుద్యోగులు ఎక్కడ కూడా గెలవని పరిస్థితి. అటు అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి నిరుద్యోగులు ఎక్కడ ఓడిపోయినారు? నిరుద్యోగులుగా గుర్తుపెట్టుకో. ఆయన ఏం చెప్పిండు? ప్రభుత్వం వచ్చేటప్పుడు ఆయన మేనిఫెస్టోలో చెప్పిండు, నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఉద్యోగులు గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఆయన నోటిఫికేషన్ ఇచ్చింది 6000 మాత్రమే. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 50,000 నోటిఫికేషన్ కు ఈయన నియామక పత్రాలు ఇచ్చిన ఎలాంటి ఇయ్యలేడు. మేము ఒక డిమాండ్, మా ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి రావాలనుకుంటే శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ రిక్రూట్మెంట్, నాన్ టీచర్ రిక్రూట్మెంట్ ను ఈ డేట్ లో విడుదల చేస్తామని ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. అదే విధంగా సంవత్సర కాలంలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తున్నావు. ఆ జాబ్ క్యాలెండర్ ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది, ప్రథమ వర్ధంతి అయిపోయింది. అదే త్వరలో అంటే 2 సంవత్సరాలు అయిపోతుంది. 2 సంవత్సరాల నుంచి నీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు వేస్తలేవు? ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తావు అనేది దాని మీద క్లారిటీ కావాలి. అదే కదా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు మొత్తము రద్దు చేయాలి. ఇంకోటి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం నేను ఏమంటే, ఉస్మానియా యూనివర్సిటీలో ఈ రోజు ఫుడ్ క్వాలిటీ లేదు. నాణ్యమైనటువంటి ఫుడ్ ను ప్రొవైడ్ చేయాలి, వాటర్ ను ప్రొవైడ్ చేయాలి, మంచి వసతులకు ఉన్నటువంటి భవనాలకు సంబంధించిన నిధులు 1000 కోట్ల నిధులు ఈ రోజు నువ్వు జీవో విడుదల చేయాలి. అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ మెస్ ఫీజుల బకాయిలు మొత్తం రద్దు చేయాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి చదువుకున్న ప్రతి పీజీ నుంచి పిహెచ్డి విద్యార్థికి ఉచిత మెస్ సౌకర్యం కల్పించాలని
మేము ఉస్మానియా విద్యార్థిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో విద్యార్థుల నుంచి చాలా వ్యతిరేకత ఎదురవుతుందని గంటపదంగా ఈరోజు రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. అంటే నిరుద్యోగులందరూ కలిసి జూబ్లీహిల్స్ లో పోటీ చేసినా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేకుండానే వాళ్ళకి అక్కడ అట్లా జరిగిందంటారా మరి? నిరుద్యోగుల పక్షాన ఆల్రెడీ వాళ్ళు జూబ్లీస్ ప్రయత్నించారు, కానీ అధికార దాహంతోని పోలీస్ వ్యవస్థతోని ఆ దొంగ ఓట్లతోని ఈ రోజు గెలిచింది తప్ప గానీ ప్రజాస్వామ్యబద్ధంగా మాత్రం ఈ రోజు అది గెలుపు కాదు. అది ఓన్లీ దొంగ ఓట్లతోని ఆ డబ్బు ప్రభావంతో గెలిచింది, కానీ ఇంకో అది గెలిపే కాదు. నిరుద్యోగుల పక్షాన ఎప్పుడు నిరుద్యోగులు పోరాడుతూనే ఉంటారు. రాబోయే స్థానిక ఎలక్షన్లలో అయినా కానీ ఎలక్షన్స్ కూడా మీరు కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని మాట చెప్పినారు. ఇలా పోయినారా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి? అంటే స్థానిక ఎలక్షన్స్ కు నిరుద్యోగులందరూ కలిసి ఈ రోజు చాలా మంది నిరుద్యోగులు ఈ రోజు సర్పంచ్గా పోటీ చేస్తా ఉన్నారు, రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీలో ఇట్లా. ఎందుకంటే ఒక నిరుద్యోగి చదువుకున్నటువంటి క్వాలిటీ పర్సన్ సమాజంలో ఒక రూరల్ డెవలప్మెంట్ అంటే ఒక గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కావాలంటే ఒక చదువుకున్న వ్యక్తి ఉంటే డెవలప్మెంట్ చేస్తారు, ఒక విజన్ ఉంటుంది అతనికి. కాబట్టి ఈ రోజు చాలా మంది విద్యార్థులు ఒక నిరుద్యోగులు చాలా మంది పొలిటికల్ రూపంగా పోయినటువంటి చాలా మంది ఈ రోజు పోటీ చేస్తా ఉన్నారు. కంపల్సరీ వాళ్ళు గెలుస్తారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసం చేసి ఈరోజు ఎలక్షన్ గెలిచిన తర్వాత నోటిఫికేషన్ కు విద్యార్థులను దూరం చేయడం, అదేవిధంగా ఈరోజు స్కూటీలు ఇస్తున్నారండి విద్యార్థుల మహిళల స్కూటీ. ఇప్పటి వరకు ఒక స్కూటీ లేదు. ఫీజు నంబర్స్ పీజీ చదివితే ఇంత అమౌంట్ ఇస్తాము, డిగ్రీ చదివితే ఇంత అమౌంట్ ఇస్తాము, ఇప్పటి వరకు ఇలాంటి లేదు. అంటే మాయమాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగుల పక్షాన అదేవిధంగా ఉస్మానియా విద్యార్థుల పక్షాన త్వరలో తగిన బుద్ధి చెప్తామని మేము తెలియజేస్తున్నాం. అన్న, ఈ డిసెంబర్ 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన చేయబోతున్నారు. ఎట్లా వస్తారు అసలు మీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు? మేము ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్గా దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ పక్షాన మేము ఓయూకి వస్తున్న రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, విద్యార్థులు చదువుకోవడానికి ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్స్ ఉన్నాయి కదా, సుమారు 8,000 కోట్లకు పైగా ఉన్నాయి, అవి వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి చెప్తున్నాం. ఉస్మానియాలో అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, మేము వస్తా ఉన్న సందర్భంలో మేము ఆహ్వానిస్తున్నాం, మేము వ్యతిరేకించట్లేదు. మీరు ఏ వాగ్దానాలు ఇచ్చారు గతంలో, ఓయూ అభివృద్ధి కోసం నేను మళ్ళీ వస్తా, బడ్జెట్ తెస్తానన్న మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదనుకో, మీరు బడ్జెట్ ప్రవేశపెట్టలేదనుకో, అంటే ఇవ్వలేదనుకో, ఖచ్చితంగా మేము భవిష్యత్తులో మేము వ్యతిరేకంగా తప్ప అని చెప్పేసి చెప్తాం. మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే, యూనివర్సిటీలో ప్రధానంగా ఉన్నది స్కాలర్షిప్స్ లేవండి, ఫీజు రియంబర్స్మెంట్ లేవు, మొత్తం ఆగిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. పీజీ చేస్తున్న విద్యార్థులకు ఫెలోషిప్స్ స్కాలర్షిప్స్ లేవు. పిహెచ్డి స్కాలర్లకు కూడా ఫెలోషిప్స్ లేవండి ఉస్మానియా యూనివర్సిటీలో. హాస్టల్లో కూడా సమస్యలు ఉన్నాయి. కొత్త హాస్టల్ నిర్మాణం జరగాలి, అకాడమిక్స్ వాతావరణం ఉండాలి. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయండి, ఆ పోస్టులు నింపాలి. టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి, బ్యాక్లాగ్ పోస్టులు రిక్రూట్మెంట్ చేయాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ జరగాలి. ఇప్పుడు పీజీ చేసిన విద్యార్థులకు డబుల్ పీజీ వాళ్ళకి హాస్టల్ ఇస్తలేరు, వాళ్ళకు కూడా ఇవ్వాలి. డబుల్ పీజీ వాళ్ళకు కూడా హాస్టల్ ఇవ్వాలి. పిహెచ్డి అయిపోయిన విద్యార్థులకు ఉద్యోగాల కోసము ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు బయట. ఇప్పుడు ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ జరుగుతూనే కదా పిహెచ్డి చేసినందుకు ఒక విలువ ఉంటుంది. ఖచ్చితంగా ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ కూడా వేయాలి కదా రేవంత్ రెడ్డి గారు. ఇంకోటి, కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది అని అంటే, 15% బడ్జెట్ ప్రవేశపెడతామని అన్నది విద్యా వ్యవస్థ మీద, 6% కూడా పెట్టాలి. ఇట్లాంటి సందర్భంలో మొత్తం ఓవరాల్గా ఎంటైర్ది తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మీద 6% కూడా పెట్టని రేవంత్ రెడ్డి గారు, మరి ఉస్మానియా యూనివర్సిటీకి ఎంత బడ్జెట్ ప్రవేశపెడతాడు? నేను అంటున్న ఈ సందర్భంగా, ఉస్మానియాలో కొంతమంది క్లోజ్డ్ క్యాంపస్ చేయాలని చెప్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఉస్మానియా విద్యార్థులుగా. అకాడమిక్ వాతావరణాన్ని పెంపొందించాలనేది మంచి అంశం, మేము గౌరవిస్తాం. కానీ ఉస్మానియా యూనివర్సిటీ గొంతు నొక్కాలని కొంతమంది చూస్తున్నారు. ఉద్యమాల్ని బంద్ చేపియాలి, అక్కడ స్పందించే హృదయాన్ని తీసివేయాలి అనేటటువంటి భావన. సర్క్యులర్ జారీ చేసినారు కదా, దాని మీద పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేసినామండి సర్క్యులర్కి వ్యతిరేకంగా. ఇప్పుడు కూడా ఏంటంటే, కొంతమంది ప్రొఫెసర్లు కానీ కొంతమంది అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే, క్లోజ్డ్ క్యాంపస్గా చేయాలి, సెంట్రల్ యూనివర్సిటీ నమూనా అలాగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఉద్యమాల్ని నిర్మూలించాలనే ప్రయత్నం కొంతమంది చేస్తారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మేము అకాడమిక్ వాతావరణాన్ని పెంపొందించాలనే దానికి మేము కట్టుబడి ఉంటాం.
అకాడమిక్ వాతావరణం కోసం, యూనివర్సిటీ అభివృద్ధి కోసం, అక్కడ దానికోసం మేము ఏం చేస్తారో దానికి మేము మద్దతు ఇస్తామండి. కానీ యూనివర్సిటీ అభివృద్ధి పేరు మీద ఉస్మానియాలో ఉద్యమాల్ని మొత్తం కూడా తీసివేయాలని కుట్రలు చేస్తున్నారు చూడు, దాన్ని మేము ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే మెస్ బిల్లుల బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఫీజు రియంబర్స్మెంట్స్ సుమారు 8,000 కోట్లకు పైగా, వాటిని రిలీజ్ చేయాలి. పీజీ వితౌట్ స్కాలర్షిప్స్ కొంత ఇవ్వమను, పిహెచ్డి వాళ్ళకి ఫెలోషిప్స్ ఇవ్వమను, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వమను, రిక్రూట్మెంట్ ఇవ్వమను, కొత్త హాస్టల్ కోసం బడ్జెట్ని ప్రవేశపెట్టమను, కొత్త లైబ్రరీని ఏర్పాటు చేయమను. ఇట్లాంటివి లేకుండా ఏదో రాజకీయ పలుకుబడి కోసం వచ్చిపోతే ఏమైతే యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చినట్టు ఉంటుంది. కాబట్టి ఉస్మానియాలో నిర్బంధం పెంచాలనే ప్రయత్నం కొంతమంది అడ్మినిస్ట్రేషన్ అధికారులు చేస్తున్నారు. దీన్ని తప్పుగా మేము భావిస్తున్నాం. నిర్బంధం చేయాలని నువ్వు తెలంగాణ అనేటువంటిది ఊపిరి ఉస్మానియా, ఉద్యమాలు జరిగిన గడ్డ. ఈ గడ్డ మీద నిర్బంధం చేసి ఉస్మానియాను అణచివేయాలనే కుట్రలు చేశారనుకో, అది మేము దీన్ని పెద్ద ఎత్తున ఖండిస్తూ దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ముందుంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన దాఖలు లేవు. ఇలా మొదటిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి వచ్చినాడు, మళ్ళీ రెండోసారి కూడా రాబోతున్నాడు. ఎట్లా చూస్తారు అసలు ఈ విషయాన్ని? అన్న అయితే వాస్తవానికి ఏంటంటన్నా, మేము చెప్పేది కూడా అదే, ముఖ్యమంత్రి గారు రాకని మేము స్వాగతిస్తూ ఉన్నాం. యూనివర్సిటీ విద్యార్థులుగా యూనివర్సిటీ భవిష్యత్తు కోసం, యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఖచ్చితంగా గత ప్రభుత్వాలు దీనిపైన అసలు ఒక చర్యలు తీసుకోలేదు. గత ప్రభుత్వాలు ఎప్పటికీ యూనివర్సిటీని నిర్వీర్యం చేయడానికే కుట్రలు చేసినాయి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో సరే మన పేద విద్యార్థి చదువుకునే ఉస్మాన్ యూనివర్సిటీ, ఈ ఉస్మాన్ యూనివర్సిటీని ఈ ప్రపంచంలోనే ఒక ఐకానిక్గా చేయాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో వస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాకపోతే ఏదో గత ప్రభుత్వాల్లో ఎప్పుడు ముఖ్యమంత్రులు ఇక్కడికి రాలేదు, నేను వస్తున్నా అంటే ఒక పంతం నెగ్గించుకునే విధంగా వస్తే మాత్రం బాగోదు. మీరు ఇక్కడికి వస్తున్నారంటే ఖచ్చితంగా యూనివర్సిటీ సమస్యలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో విద్యార్థులకు రియంబర్స్మెంట్ లేక, స్కాలర్షిప్లు లేక, సరైన ఉపాధ్యాయులు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. అంటే హాస్టల్లో సమస్యలు కావచ్చు, ఉపాధ్యాయ సమస్యలు కావచ్చు, లైబ్రరీ సమస్యలు కావచ్చు, కాలేజీలో సమస్యలు కావచ్చు, హాస్టల్ భవనాలు కావచ్చు. అంటే ఈ యూనివర్సిటీలో కొంచెం స్వేచ్ఛాయుతమైన వాతావరణం కూడా కొంచెం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన మీరు ఒక నివేదిక, అంటే ఇప్పుడు ఏదో నేను వస్తున్నా పోతున్నా అనేది కాకుండా ఖచ్చితంగా ఉన్నతాధికారులను, యూనివర్సిటీ అధికారులని, కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అధికారులను పిలిపించుకొని ఒక నివేదిక తయారు చేసుకొని యూనివర్సిటీకి ఏం కావాలా, ఏమైతే యూనివర్సిటీ డెవలప్ అవుతుంది చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి గారు. అంటే నేను ఈసారి యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న అభివృద్ధి విషయంలో కానివ్వండి, హాస్టల్స్ విషయంలో కానివ్వండి, అంటే ఇక్కడ ఉన్న ప్రొఫెసర్ల నియామకాల విషయంలో కూడా నేను చొరవ తీసుకొని ముందుండి నడిపిస్తా అని చెప్పేసి అన్నాడు కదా. అదే మేము చెప్పేది కూడా అదే అన్న. ఎందుకంటే భవంతులు కట్టినంత ఈజీగా మా బతుకులు మారవు. ఏదో హాస్టల్ బిల్డింగ్లు కట్టి యూనివర్సిటీని నేను ఐకానిక్ చేస్తా అంటే ఇక్కడ ఉన్న పేద విద్యార్థుల బతుకులు మారవు. ఇక్కడ కావాల్సింది మాకు మెరుగైన సౌకర్యాలు అంటే ఏంది, ఉన్న బిల్డింగ్లలో మేము మెరుగ్గానే ఉన్నాం. కాకపోతే మాకు అసలు విద్య అనేది అందుతలేదు. ఇక్కడ విద్య ఎందుకు అందుతలేదు, పార్ట్ టైం టీచర్లు ఉన్నారు. మొత్తం పార్ట్ టైం టీచర్లు కూడా దాదాపు 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా పూర్తి ఫ్యాకల్టీ లేకుండా ఏదో నామకే వాస్తు ఉన్నటువంటి టీచర్లు ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో టీచర్లను రిక్రూట్మెంట్ చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు టీచర్ రిక్రూట్మెంట్ లేక హాస్టల్లో కూడా మెస్సు సౌకర్యం సరిగ్గా లేక పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏదో వస్తున్నాము, ఒక 4 బిల్డింగ్లు ఇస్తాం మీకు, 2,000 కోట్లు 3,000 కోట్లతో 100 కోట్లు 4 బిల్డింగ్లు ఇచ్చినంత మాత్రాన ఆ బిల్డింగ్లు ఏమైతే ఉండడానికి బిల్డింగ్లు మారుతాయి తప్ప కానీ చదువు అందదు కదా. ఇప్పుడు మేము అనేది కూడా అదే, పేద విద్యార్థులు చదువు అందాలంటే ఉపాధ్యాయ నియామకాలు జరగాల. ఆ ఉపాధ్యాయ నియామకాలు జరగాలని మేము ముందుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్ తర్వాత ఆటోమేటిక్గా మేము చదువు మెరుగైనంత ఉంటుంది. విద్యార్థుల సమస్యలు కూడా పరిష్కరించే విధంగా, అంటే రియంబర్స్మెంట్ ఉంది. ఇప్పుడు 7 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఆ 7 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేస్తే ఏమైతుంది, స్కాలర్ సర్టిఫికేట్లు వస్తాయి పిల్లలకి. ఇప్పుడు సర్టిఫికేట్లు మొత్తం కాలేజీలో పెండింగ్ లో ఉన్నాయి. చాలా మంది పీజీ పిహెచ్డీ అయిపోయిన పిల్లలు అవన్నీ విడుదల చేయాలని చెప్పాలంటే 7,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ వస్తే ఇస్తా అని చెప్పేసి యూనివర్సిటీ అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి అన్ని పరిష్కరించాలంటే ఒక నివేదిక, అంటే ఖచ్చితమైన ఒక నివేదిక తీసుకొని విద్యార్థులకు ఏదైతే అవసరం అది తీసుకోండి. మీరు ఏదో మేము నామకే వాస్ వచ్చిపోతున్నాం అనేది కాకుండా ఈ మధ్య మా విద్యార్థుల డిమాండ్ ఇది ప్రత్యేకంగా. అంటే ఏమైనా సమీక్ష ఏర్పాటు చేయాలా, అంటే అందరితో కూర్చొని మాట్లాడాలని ఏమన్నా మీరు వినతి చేయబోతున్నారా ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి? అవునన్నా, ఖచ్చితంగా అన్న. ఎందుకంటే ఉన్నతాధికారులు, ఇప్పుడున్న యూనివర్సిటీ అధికారులు ఎట్లా అంటే వాళ్లకు కొంత పదవుల కోసమో లేకపోతే వాళ్ళకి ఏమన్నా ప్రభుత్వం దగ్గర ఒక సంబంధాల కోసం మాత్రమే ఇప్పుడున్న యూనివర్సిటీ అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. అది కాకుండా కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు, లేకపోతే ఇక్కడ సీనియర్ ప్రొఫెసర్లు ఉన్నారు, కొంతమంది ఈ యూనివర్సిటీ అభివృద్ధి కోసం మాట్లాడేటువంటి ప్రజాస్వామిక వాదులు ఉన్నారు. వాళ్ళందరితో కూడా మీరు ఒకసారి డిస్కస్ చేసి మీరందరూ అసలు ఏంది యూనివర్సిటీ ఎట్లయితే మనం బాగుపరచగలుగుతాం. ఎందుకంటే గత పాలకులు యూనివర్సిటీ పట్టించుకోలే పరిస్థితి లేదు. 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు యూనివర్సిటీ పట్టించుకోలేదు. యూనివర్సిటీ మొత్తం నిర్వీర్యం చేసిండు. ఇది ఒక్క యూనివర్సిటీగా తెలంగాణ మొత్తం విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసిండు. మీరు వచ్చిన తర్వాత కొంచెం విద్యా వ్యవస్థ కొంచెం మార్పు జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ మార్పును మేము కూడా ఆశిస్తా ఉన్నాం. సో ఏంటి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా విద్యాశాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఏమన్నా మార్పు జరిగిందంటారా?
ఖచ్చితంగా అన్న. అంటే మార్పు జరిగింది. ఆ మార్పు వస్తున్నది కూడా. ఆ మార్పు వస్తున్నది. కాకపోతే విద్యా కమిషన్ కూడా ఈ మధ్య మంచిగా పనిచేస్తా ఉన్నాయి. విద్యా కమిషన్ కూడా విద్యార్థి దగ్గర ఫీడ్‌బ్యాక్ తీసుకోవడము, విద్యార్థులకు అసలు ఎలాంటి అవసరాలు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని వనరుల పైన కూడా చర్చించడం జరుగుతా ఉన్నాయి. విద్యార్థులు నేరుగా కూడా మాట్లాడే సంభాషణ జరుగుతా ఉన్నది. విద్యా కమిషన్ చైర్మన్ ఆకురు మురళి కావచ్చు, కోదండరాం సార్ కావచ్చు, కొంతమంది మేధావులు కూడా వాళ్ళందరూ కూడా విద్యను ఇంకా మనం పేద ప్రజలకు అందించాలి, ఈ విద్యను ఇంకా మారుమూల గ్రామాల్లో విద్యార్థులకు అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఆ ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా సక్సెస్ కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాకపోతే యూనివర్సిటీ స్థాయిలో ఇంకా మెరుగైన ఒక విద్యను అందించాలంటే ముందుగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు కొంత మేధావి కమిటీగా ఏర్పడి ఆ కమిటీతో సలహాలు తీసుకొని మీరు ముందుకు తీసుకెళ్ళి చెప్పి అదొక ప్రధాన అంశం. అంటే మనం ఉస్మానియా గడ్డ అంటేనే ఉద్యమాల గడ్డ. అసొంటి ఉస్మానియా యూనివర్సిటీకి గతంలో ఒక సర్క్యులర్ జారీ చేసినారు. ఇక్కడ ఎటువంటి ధర్నాలు అటువంటి నిర్వహించొద్దని చెప్పేసి. ఎప్పుడన్నా చూసిర్రా ఇటువంటి గతంలో ఏమన్నా ఉండేనా ఇట్లా? అన్న నేనైతే ఎప్పుడు చూడలేదన్న. ఎందుకంటే మనము 10 ఏండ్ల పాలనలో, కేసీఆర్ 10 ఏండ్ల పాలనలో తెలంగాణలో అసలు ఆ స్వాతంత్రం లేదని చెప్పేసి మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడానికి విద్యార్థులందరూ కూడా, నిరుద్యోగులందరూ ఉద్యమం చేసినాం. కానీ మళ్ళీ అలాంటి స్వేచ్ఛ లేకుండా ఈ మధ్య కాలంలో యూనివర్సిటీ ఒక సర్క్యులర్ విడుదల చేసింది. దాన్ని విద్యార్థి సంఘాలు అందరూ కూడా వ్యతిరేకించినా కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేకపోయింది. అంటే విద్యార్థి సంఘాలుగా ఇక్కడ ప్రొఫెసర్లు కావచ్చు, విద్యార్థులు అందరూ కూడా వ్యతిరేకించిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న విషయాలే కొన్ని ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ప్రొఫెసర్ల పదోన్నతులు ఉన్నాయి. ప్రొఫెసర్ల పదోన్నతులు కూడా యూనివర్సిటీ యాజమాన్యం కొంత అవకతవకలు జరిగాయని చెప్పేసి ప్రొఫెసర్లు కూడా రోడ్డు మీదకి వచ్చిన చరిత్ర ఉన్నది. అంటే విద్యార్థులు, ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయి? ఇలాంటి విషయాలన్నిటి కూడా ఒక సమగ్ర నివేదిక తీసుకొని రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం రేవంత్ రెడ్డి గారిని. ఏదో వచ్చినాం పోయినాం అనేది కాకుండా ఇలాంటి సమస్యలు ఇప్పుడు ఈ యూనివర్సిటీలో స్వేచ్ఛా వాతావరణం లేకుండా పోతా ఉన్నది. యూనివర్సిటీ అధికారులు కొంత వాళ్ళ ప్రభుత్వానికి తలొగ్గి పనిచేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి వీటన్నిటిపైన కూడా ఒక సమీక్ష ఏర్పాటు చేసి మీరందరూ కూడా ఖచ్చితంగా నివేదిక తీసుకొని ఇక్కడికి వచ్చి విద్యార్థులకి అంటే ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పేసి మేము కోరుతాం. ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఒకవేళ ముఖ్యమంత్రి గారు పర్యటన ద్వారా ఉద్యోగాల జాతర ఏమైనా వస్తుందని నిరుద్యోగులందరూ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే రావాల్సింది అన్న ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంతవరకు కూడా నిరుద్యోగులందరూ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. మనం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 30-40 వేల ఉద్యోగాలు ఏదో విడుదల చేసినాం అది అని చెప్పి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. వాళ్ళ నివేదికలు కూడా చెప్తా ఉన్నాయి. సరే కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చిన అనివార్య కారణాలు ఇచ్చిన తప్ప కానీ కొత్తగా నోటిఫికేషన్లు మాత్రం ఇచ్చిన చరిత్ర అయితే లేదు. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలి. నిరుద్యోగులు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే వేచి చూస్తూ ఉన్నారు. నిరుద్యోగులు చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నిరుద్యోగులు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా కేంద్రం ఓయూ కేంద్రమే కాబట్టి ఇక్కడ నుంచి ఒక సరైన స్పష్టత అంటే ఒక సరైన మీకు స్పష్టతతో ఒక సంఖ్యతో నేను ఖచ్చితంగా ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పేసి మీరు ఇస్తారని చెప్పేసి మేము కూడా ఆశిస్తా ఉన్నాం. ఆ దిశగా మీరు కూడా పోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంటే మొన్న రీసెంట్ గా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కొన్ని కంచెలు ఏర్పాటు చేసినారు అటు ఇటు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఈసారి ఒక పోలీసు వాళ్ళు అవసరం లేదు, నేను ఒంటరిగా వస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. అసలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ముఖ్యమంత్రి గారు? చేయాల్సిందే కానీ ఎందుకంటే ముఖ్యమంత్రి మాట ఏంటంటే అదొక జీవోతో సమానం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నేను ఇంత ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరు ఏ విద్యార్థి మాటని వాళ్ళతో నేను ప్రశ్నిస్తా, వాళ్ళతో మాట్లాడుతా అన్నాడు. కాబట్టి ఓపెన్ డిబేట్ నేను పెడతా విద్యార్థులతో అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ మాట కట్టుబడి ఉండాలి. మీరు ఆ మాట కట్టుబడి నుండి ఇక్కడ విద్యార్థులందరితో టైం ఇచ్చి మీరు సమయం ఇచ్చి మీరు మాట్లాడాలంటే ఖచ్చితంగా ఓపెన్ డిబేట్ గా మీరు మాతో పార్టిసిపేట్ చేయాలి. వచ్చిన మీటింగ్ వచ్చినమా పోయినాం అనేది కాకుండా మీరు సెక్యూరిటీ అంటే మినిమం సెక్యూరిటీ అయితే ఉంటుంది. మరీ అంతా కట్టడి చేయకుండా విద్యార్థులందరూ ముందు అరెస్ట్ చేయకుండా వస్తే మాత్రం బాగుంటుంది. మేము కూడా స్వాగతిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు యూనివర్సిటీలో ఎవరు వ్యతిరేకిస్తారు? ఎందుకంటే సీఎం రావడం మేము అందరూ స్వాగతిస్తా ఉన్నాం. సీఎం రావడం వల్ల ఏమవుతుందంటే అయ్యో డెవలప్మెంట్ కోరుకుంటున్నాం కదా మేము కూడా. విద్యార్థులు ఈ యూనివర్సిటీని బలోపేతం చేయడం కోసం మేము ఉన్నాం. కాబట్టి మీరు రావడానికి స్వాగతించినప్పుడు మళ్ళీ సెక్యూరిటీ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అదే ఓపెన్ డిబేట్ కోసం మాత్రం మీరు అంగీకరించాల్సి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ముఖ్యంగా కొన్ని పార్టీల ముసుగులో నిరుద్యోగులం అని చెప్పుకుంటున్న వాళ్ళందరికీ ఏం చెప్తారు అసలు మీరు? అంటే అన్న ఒక పార్టీలు అంటే ఇప్పుడు ఈ ఒక వివిధ సంఘాలు వివిధ రూపాల్లో పనిచేస్తూ ఉంటాయి. నిరుద్యోగులుగా పార్టీల రూపం ఏంటంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. అది ప్రభుత్వానికి వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రశ్నిస్తారు. కాబట్టి ఆ నిరుద్యోగులు చేసి ఉన్నదా లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన నిరుద్యోగ చేసి ఉన్నదా ఏదున్నా సరే ఎవరు చేసిన నిరుద్యోగుల కోసమే కదా. నిరుద్యోగులకు పనిచేసినప్పుడు ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల గురించి మాట్లాడిండు. మరి ఆయన కూడా ఒక పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడిండు కదా. ఎవరు చేసిన నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి అంటే ఆ సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది కదా. ఇప్పుడు నిరుద్యోగుల సమస్య పరిష్కారం లేకుండా చేస్తే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడకుండా చేయాలంటే నిరుద్యోగుల సమస్య ఫస్ట్ నువ్వు క్లియర్ చేసుకోవాలి కదా. ఆ దిశగా మీరు ముందుకు పోయినాక ఎవరు మాట్లాడితే ఏమున్నది? మీరు చేసే పనిలో చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఎవరు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పుకునే బాధ్యత మీకు ఉన్నది కదా. మీరు చిత్తశుద్ధి లేక మీరు తప్పించుకునే విధానం ఉంటే ప్రభుత్వాల ప్రతిపక్షాల మీద నెట్టేస్తారు అంతే. ఆ ప్రతిపక్షాల మీద నెట్టకుండా మీరు ఏం చేయాలి? మీరు చేసే పని చిత్తశుద్ధి చూపెట్టుకొని మీరు చేసే పనిని సరైన పద్ధతిలో చేసుకుంటూ పోతే ఆ పనికి ఫలితం వస్తుంది. కాబట్టి అప్పుడు నిరుద్యోగులు రారు కదా ముందుకి. ఆ దిశగా మీ ప్రయత్నం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఎంతో అంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎంతో ఉత్సాహాన్ని నింపుతుందా ఏమన్నా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఇక్కడ విద్యార్థులు ఉద్యోగులు
స్కాలర్స్ లేకపోతే ప్రొఫెసర్ తోటి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులు కావచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇక్కడ చదువుకుని ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఎంతో ఆతృత ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 4 నెలల కింద వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రావడాన్ని కొన్ని బీఆర్ఎస్ కావచ్చు, కొన్ని వాళ్ళకి అనుబంధ వ్యక్తులు దుష్ప్రచారం చేసినా, వ్యతిరేకించినా కూడా ముఖ్యమంత్రి గారు ఠాగూర్ ఆడిటోరియం వేదికగా మాట్లాడిన మాట తీరు చూసి, ఆ ప్రసంగాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు కావచ్చు, తెలంగాణ అస్తిత్వానికి చిరమైన ఉస్మానియా యూనివర్సిటీ గొప్పతనం చెప్పినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా గొప్పగా ఫీల్ అయ్యారు, హర్షించారు కూడా. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో 2 దశాబ్దాల తర్వాత ఠాగూర్ ఆడిటోరియంకి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనాన్ని, జార్జి రెడ్డి రాజకీయ వారసత్వాన్ని, పివి నరసింహారావు లాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని దేశానికి ఇచ్చిన విషయం కావచ్చు, జయపాల్ రెడ్డి గారి గురించి కావచ్చు, ఇక్కడ ఉన్న నేల గొప్పతనం కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ అంటే కేవలం ఉస్మానియా యూనివర్సిటీ కాదు, ఈ దేశానికి ప్రత్యేక తెలంగాణకి ఒక నాణ్యం, తెలంగాణ రాష్ట్రం అనుకుంటే ఒక నాణ్యం ఉస్మానియా యూనివర్సిటీ. అంటే తెలంగాణ అంటే విడివిడి చూడలేము మనం, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాధాన్యత ఎంతనో తెలంగాణ రాష్ట్రం కూడా అంతే అని చెప్పి ఈరోజు మళ్ళీ ఇచ్చే మాట కట్టుబడి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి ఏదో 100 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తాం కాదు, దీని సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా దీని ప్రపంచ స్థాయిలో ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో సరసన నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ యూనివర్సిటీకి ఏం కావాలి, విద్యార్థులకు ఏం కావాలి, వారి ద్వారా అభిప్రాయాలు తీసుకొని మీరు నాకు నా ముందు ఒక డాక్యుమెంట్ పాలసీ పెడితే నేను నిధులు ఇస్తానని చెప్పిన విధంగానే మళ్ళీ కేశవరావు గారి నేతృత్వంలో, వీసీ గారిని ప్రొఫెసర్ కుమార్ గారి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ రోజు కూడా మళ్ళీ నిర్ణయాలు తీసుకొని దాదాపుగా మనకు వస్తున్న వార్తలను బట్టి 1000 నుంచి 500 కోట్ల రూపాయలు నిధులు సిద్ధంగా ఉన్నారు. అంటే గతంలో ఇక్కడ కేసీఆర్ ను గద్దె దించింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూడా ఉస్మానియా విద్యార్థుల చొరవ వల్లనే. ఇవాళ అసొంటి ఉస్మానియా యూనివర్సిటీలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద ఏమైనా సమీక్ష జరిగిందా ఇప్పటి వరకు? ముమ్మాటికి తెలంగాణ స్వరాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉస్మానియా యూనివర్సిటీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థి యువతనే, దాంతో పాటుగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల కాలంలో తెలంగాణ విద్యార్థి యువత యొక్క జీవితాలను నిర్వీర్యం చేసి వారి భవిష్యత్తుని అంధకారం చేసినటువంటి కేసీఆర్ కుటుంబ పాలన దించడం లక్ష్యంగా ఉస్మానియా యూనివర్సిటీతో పాటుగా ఎంతో మంది తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి నిధులు పోరాడి తెచ్చి ఉన్నారు. ఆ విషయాన్ని స్పష్టంగా ఎల్బీ స్టేడియం వేదికగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. నేను ఇలా అధికారంలోకి వచ్చానంటే, మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే కేవలం విద్యా నిరుద్యోగుల వల్లనే వచ్చింది. నేను స్వయాన తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా, నియంత్రిత విధానాలకు వ్యతిరేకంగా కేసీఆర్ గద్దెదించడం లక్ష్యంగా ప్రాణాలకు ఎదిరించి కూడా మేము నిరుద్యోగ చైతన్య యాత్ర చేసి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేయడం జరిగింది. అయినా కూడా మేము గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఏమైతే కోరుకున్నామో ఆ రోజు చైతన్య యాత్ర ద్వారా, లేకపోతే గ్రామీణ ప్రజల దగ్గర పోయినప్పుడు, యూత్ దగ్గర పోయినప్పుడు ఏమైతే కోరుకున్నారో ఆ 2 ఏళ్ల కాలంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటిగా నెరవేరుస్తా ఉన్నారు. ఈ రోజు ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ కాదు, గతంలో ఉస్మానియా యూనివర్సిటీకి రానున్న సందర్భంలో ఏమైనా సమీక్షా సమావేశం జరిగిందా? మీరు మీడియా మిత్రులకు మీకు తెలుసు సోదరా, 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఈరోజు డెడికేషన్ కమిటీ చేశారు. మేధావులతోటి ప్రొఫెసర్ కంచాయలయ్య, అరగోపాలు, కోదండరాము, శాంతి సిన్హా ఎంతో మంది తెలంగాణ విద్య పట్ల, ఈ సంస్కృతి పట్ల ఉన్న వాళ్ళ చర్చలు చేసి ఆ చర్చల ద్వారా వచ్చిన ద్వారా సమగ్ర ప్రత్యేకమైనటువంటి తెలంగాణకు అనుగుణంగా ఉన్న విద్యా పాలసీ కోసం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా రేపు 10 తారీఖు నాడు కూడా ప్రకటించబోతున్నారు. అత్యంత ముఖ్యమైన విషయం అంటే 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క రోజు కూడా సబితారామన్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ రోజు కూడా విద్యా వ్యవస్థ మీద సమీక్ష చేసిన లేదు. ఇప్పటికీ మాకు తెలిసి 20-30 సార్లు ప్రత్యేకంగా విద్యా వ్యవస్థ పైన, ప్రత్యేకంగా యూనివర్సిటీల సమగ్ర అభివృద్ధి పైన ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఇప్పటికిప్పుడు కూడా ఈ రోజు మధ్యాహ్నం కూడా ఇట్లా కాదు, మీరు విద్యార్థి దగ్గరికి వెళ్ళండి, ప్రొఫెసర్లు వెళ్ళండి, వీసీ గారు వెళ్ళండి, అధికారులు వెళ్ళి అందరూ విద్యార్థులతో చర్చించి యూనివర్సిటీకి ఏం కావాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, బిల్డింగ్స్ ఏం కావాలి, వాళ్ళకు ఏం ఫెలోషిప్ కావాలని చెప్పి అభిప్రాయాలు తీసుకోని చెప్పారు. ప్రత్యేకంగా దశాబ్దాల కాలంగా పెండింగ్ ఉన్నటువంటి యూనివర్సిటీ ఫెలోషిప్ కూడా మొన్న వచ్చి ప్రకటించడం జరిగింది. అంటే ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్స్ కానివ్వండి, ఇటు మెస్ ఫీజులకు సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, మరియు రీసెంట్గా ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో. అంటే ఎటువంటి ధర్నాలకు పాల్పడదని చెప్పేసి దాని మీద మీరు పోరాటాలు కూడా చేసినారు. సో ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయే అవసరం ఏమైనా ఉందా ఇప్పుడు? ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ చెప్తా ఉన్నాం, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థి యువత ఎంతో చైతన్యవంతమైనది. అంత మించి ఉస్మానియా యూనివర్సిటీ చాలా చైతన్యవంతమైనది. ఎంతో మంది గొప్ప నాయకులని ఇలా
పివి నరసింహారావు కావచ్చు, జయపాల్ రెడ్డి కావచ్చు, గద్దర్ కావచ్చు, ప్రొఫెసర్ కంచాయలే కావచ్చు, జార్జి రెడ్డి కావచ్చు, మరెంతో మంది మేధావుల్ని రాజకీయ నాయకుల్ని ప్రపంచానికి అందించిన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకత్వం రావాలి, విద్యార్థి నాయకత్వం రాజకీయాలు రావాలని చెప్పి నేను చెప్తుంది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు వేదికల ద్వారా చెప్పారు. స్వయాన అంబేద్కర్ యూనివర్సిటీ వెళ్ళిన రోజు చెప్పారు, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తున్నారా? ప్రతి అంశం నేను చెప్తున్న విషయం, మీరు చెప్తున్న వ్యక్తపరిచిన అభిప్రాయాలు ప్రతి ఒక్కటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటీసులు ఉంది కాబట్టి ఇచ్చిన మాట కట్టుబడి తన ఈ ప్రతి క్షణము ఆలోచిస్తూ ఇలా ప్రత్యేకంగా విద్యాశాఖను తన వద్ద ఉంచుకొని విద్యా కమిషన్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు కావచ్చు, మన ఐటీఐలు కావచ్చు, యూనివర్సిటీలు కూడా ఇలా ఇంత గొప్పగా ఉంటున్నాయని మేము చెప్తా ఉన్నాం. మొన్న అంటే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కంచెలు పెట్టుకొని వచ్చినాడు, దొంగసాటుగా వచ్చినాడు అని చెప్పేసి బీఆర్ఎస్ కు సంబంధించిన విద్యార్థి నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దొంగసాటుగా వచ్చి ఇక్కడ ఉన్న అంటే దొంగసాటుగా వచ్చినని చెప్పుకోవచ్చా? వాళ్ళకి సిగ్గు శరం లేదు, మానం మర్యాద లేదు ఆ కొడుకులకు. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ అంటోడు, కేటీఆర్ అంటోడు, హరీష్ రావు అంటోడు, ఇలా కవిత అనటామే తెలంగాణ విద్యార్థుల బలిదానంలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజు కూడా విద్యార్థుల కోసం వచ్చారా, యూనివర్సిటీకి వచ్చారా? లేక 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ ఉత్సవాలు జరిగినాడు. ఇలా ఆర్టీసీ హాస్పిటల్ పక్కగా తార్నాక నుంచి గోడలు బద్దలు కొట్టి వచ్చిన వ్యక్తి అతను. ఇలా ముఖ్యమంత్రి గారు ఏమైంది, సెక్యూరిటీ రీజన్స్ వల్ల అది పెట్టవలసి వచ్చింది కాబట్టి అది వద్దు, మళ్ళీ సెక్యూరిటీ లేకుండా వస్తాను, ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సభ పెడతాను, ఆ సభ పెట్టి ఆ సభ ద్వారా నా విద్యార్థులు నిరుద్యోగం కలుస్తాను, వాళ్ళు ఏమడుగుతారు అడగని అని సమాజం చెప్పుకునే దమ్ము ధైర్యం ఉంది. వాళ్ళు నా తమ్ముళ్ళే, వాళ్ళు నా పిల్లలే, వాళ్ళు నా వర్గాల పిల్లలే అని చెప్పిన సమాజం చెప్పారు. అనుకున్న విధంగానే డేట్ ఫిక్స్ చేసి మళ్ళీ రేపు 10 తారీఖు రాబోతున్నాడు కదా, 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 1500 కోట్లు కూడా కాదు ఇస్తాను, అంతగానే మించి కూడా. వీళ్ళు యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ లేదు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ లేదు. ఆ రిక్రూట్మెంట్ ఇవ్వడం కోసం ప్రణాళికలు స్టార్ట్ చేశాడు. త్వరలో కూడా రిక్రూట్మెంట్ కూడా జరుగుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం.